హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 30th సెప్టెంబర్ షిఫ్ట్ 3లో అడిగినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి డిస్కషన్ అయితే చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి అభ్యర్థులైతే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి పీడిఎఫ్ కోర్స్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఆల్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్తో పాటు మీకు ప్రీవియస్ పేపర్స్ అలాగే అదర్ మెటీరియల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ 2024కి సంబంధించి బైలింగ్వల్లో మెటీరియల్ ఆల్రెడీ యాడ్ చేయడం జరిగింది కోర్సులో. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అన్ని టాపిక్స్ కలిపి 10,500 ప్లస్ ప్రీవియస్ బిట్స్ యాడ్ చేశాము. జీకే తెలుగు మీడియంకి సంబంధించి 10,000 ప్లస్ బిట్స్ ఉన్నాయి. జీకే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి 2 టాపిక్స్ యాడ్ చేశాము. మిగిలినటువంటి టాపిక్స్ కూడా ఫ్యూచర్లో యాడ్ చేయడం జరుగుతుంది. స్టాటిక్ జీకే ఇంగ్లీష్ మీడియం అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ జీడీ సీజీఎల్ కి సంబంధించిన 100 ప్రీవియస్ పేపర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో 6 months వ్యాలిడిటీతో 199 రూపీస్కి ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. అలాగే మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్సు మీకు 75% ఆఫ్తో 499 రూపీస్కి మీకు ఈ ఆఫర్ అయితే పొడిగిస్తున్నామండి. సో చాలా మంది ఈ ఆఫర్ని పొడిగించమని చెప్పేసి అడిగారు కాబట్టి ఈ ఆఫర్ని అయితే పొడిగించడం జరుగుతుంది. సో గ్రామీణ నిరుపేద అభ్యర్థులని దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. సో ఇమీడియట్గా ఈ ఆఫర్స్ని అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ 30th సెప్టెంబర్ షిఫ్ట్ 3లో అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో ఆల్రెడీ ఈ షిఫ్ట్ 3కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని 199 రూపీస్కి సంబంధించినటువంటి కోర్సులో యాడ్ చేయడం జరిగిందండి. సో ప్రతిరోజు షిఫ్ట్ వైజ్గా మనకు వచ్చేటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ని పీడిఎఫ్ రూపంలో మీకు 199 రూపీస్కి సంబంధించిన కోర్సులో అప్లోడ్ చేస్తాము. సో దీనికి సంబంధించి మీకు ఇక్కడ చూసుకుంటే మీకు ఈ పీడిఎఫ్స్తో పాటు జీకే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అయితే మీకు చాలా ఉన్నాయి. మనకి ఇంగ్లీష్లో వచ్చేసి చాలా రిపీటెడ్గా ప్రీవియస్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి బిట్స్ అన్ని కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. 10,500 ప్లస్ బిట్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు ఈ 199 రూపీస్ కోర్సులోనే అవైలబుల్లో ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్స్ని అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి క్వశ్చన్స్ యొక్క ఫార్మేషన్ కరెక్ట్గా ఉండకపోవచ్చు. బట్ మనకి ఈ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది. ఇవి నేను ఓన్గా క్రియేట్ చేసినటువంటి క్వశ్చన్స్ అయితే కాదు, అభ్యర్థులు చెప్పినటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకుని వీటిని ప్రిపేర్ చేస్తున్నాము. కాబట్టి సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, బెహిదీ ఎన్క్లామ్ ఇస్ ది ట్రెడిషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ ఆఫ్ విచ్ స్టేట్? బెహిదీ ఎన్క్లామ్ ఏ రాష్ట్రానికి చెందినటువంటి సాంప్రదాయ నృత్య పండుగ అని చెప్పేసి అడిగారు. ఇది మేఘాలయకి సంబంధించినటువంటి నృత్య పండుగ అండి. సో ఈ విధంగా పండుగ అయితే జరుపుకుంటారు. మీకు ఇమేజ్ రిప్రజెంటేషన్ కూడా చూపిస్తున్నాను, మీకు ఈజీగా అర్థమవుతుందని. సో చాలా మంది ఇంగ్లీషు తెలుగులో కూడా కావాలని చెప్పేసి అడిగారు. నేను ఒక్క షిఫ్ట్లోనే నేను ఓన్లీ తెలుగులోనే చెప్పాను. సో ఇక నుంచి ఇంగ్లీషు తెలుగులో మేము మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇక్కడ చూసుకుంటే బెహిదీ ఎన్క్లామ్ ఈజ్ ఏ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ప్రైమరీలీ బై ది Pnar people of Meghalaya, India. The festival is celebrated annually in July and is an important dance festival of Jantia people. The festival is an invocation to God for warding off evil spirits and diseases and blessing for a good harvest అని చెప్పేసి సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో బెహిదీ ఎన్క్లామ్ ప్రధానంగా భారతదేశంలోని మేఘాలయలోని ప్నార్ ప్రజలు జరుపుకునేటువంటి పండుగ అనమాట. సో ఈ పండుగను ఏటా జూలైలో జరుపుకుంటారు మరియు ఇది జంతియా ప్రజల ముఖ్యమైనటువంటి నృత్య పండుగ. ఈ పండుగ దుష్ట శక్తులు మరియు వ్యాధులను దూరం చేయడానికి మరియు మంచి పంట కోసం ఆశీర్వాదం కోసం దేవునికి ప్రార్థన చేస్తూ ఈ పండుగనైతే మేఘాలయ ప్రజలు జరుపుకుంటారు. సో దీన్ని బెహిదీ ఎన్క్లామ్ ట్రెడిషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా హౌసెస్ ది ఫేమస్ కటాస్ రాజ్ టెంపుల్ కాంప్లెక్స్ విచ్ హౌసెస్ టెంపుల్స్ ఆఫ్ సెవరల్ రిలీజియన్స్ అని చెప్పేసి అడిగారు. అనేక మతాలకు చెందినటువంటి దేవాలయాలను కలిగి ఉన్నటువంటి ప్రసిద్ధ కటాస్ రాజ్ ఆలయ సముదాయాన్ని భారతదేశంలోని కింది పొరుగు దేశాల్లో ఏది కలిగి ఉంది
అని చెప్పేసి అడిగారు. సో అనేక మతాలకు చెందినటువంటి దేవాలయాలు ఒకే ప్లేస్లో ఉంటాయన్నమాట. దీన్ని కాటాస్ రాజ్ అనేటువంటి ప్రాంతం అని చెప్పేసి అంటారు. సో అక్కడ చాలా ఆలయాలు అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి పాకిస్తాన్లో ఉంది. సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు. ఇక్కడ మనకి అనేక మతాలకి సంబంధించినటువంటి దేవాలయాలు, ప్రసిద్ధ దేవాలయాల సముదాయం ఈ కాటాస్ రాజ్ ఆలయ సముదాయంలో ఉంటాయన్నమాట. సో ఇది పాకిస్తాన్లో ఉంది. ది కాటాస్ రాజ్ టెంపుల్ కాంప్లెక్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ పాకిస్తాన్, ఏ నైబరింగ్ కంట్రీ ఆఫ్ ఇండియా. ది కాంప్లెక్స్ ఈజ్ ఇన్ ది పంజాబ్ ప్రావిన్స్ నియర్ చక్వాల్ ఇన్ ది పోటోహార్ ప్లాటూ రీజియన్ అని చెప్పేసి ఇచ్చారు. కాటాస్ రాజ్ దేవాలయాల సముదాయం భారతదేశం యొక్క పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్లో ఉంది. ఈ సముదాయం పంజాబ్ ప్రావిన్స్లో చక్వాల్ సమీపంలో పోటోహార్ పీఠభూమి ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, గణేష్ రాత డాష్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మోనోలిథిక్ టెంపుల్ సిచ్యువేటెడ్ ఇన్. గణేష్ రాత డాష్ అత్యుత్తమ ఏకశిలా దేవాలయాల్లో ఒకటి, ఇది ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసినట్లయితే తమిళనాడులో ఉన్నటువంటి మహాబలిపురంలో ఉందండి. సో ఇక్కడ చూసినట్లయితే మోనోలిథిక్ టెంపుల్ అనమాట. ఇది మోనోలిథిక్ అంటే ఒకటే రాయి అనమాట. సో ఆ రాయిని తొలిచి ఈ విధంగా తయారు చేశారు. సో మోనోలిథిక్ అంటే మీనింగ్ అది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ది గణేష్ రాత ఈజ్ ఏ మోనోలిథిక్ టెంపుల్ లొకేటెడ్ ఇన్ ది కాంచీపురం డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు, ఇండియా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది 10 రాతాస్ ఆర్ చారియట్స్ కార్వ్డ్ ఫ్రమ్ పింక్ గ్రానైట్ ఇన్ ది పల్లవ పీరియడ్ మాన్యుమెంట్స్ అట్ మహాబలిపురం. ఇట్ ఈస్ ఏ మోనోలిథిక్ టెంపుల్ విచ్ మీన్స్ ఇట్ ఈస్ కార్వ్డ్ ఫ్రమ్ ఏ సింగిల్ పీస్ ఆఫ్ రాక్. ఓకే, ఒక సింగిల్ పీస్ ఆఫ్ రాక్ ని కార్వింగ్ చేశారనమాట, అంటే చెక్కి ఈ యొక్క మోనోలిథిక్ టెంపుల్ ని తయారు చేయడం జరిగింది. గణేష్ రథం భారతదేశంలోని తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఉన్నటువంటి ఒక ఏకశిలా ఆలయం. మహాబలిపురంలోని పల్లవ కాలం నాటి స్మారక చిహ్నాలలో పింక్ గ్రానైట్ నుండి చెక్కబడినటువంటి 10 రథాలు లేదా రథాలలో ఇది ఒకటి. ఇది ఏకశిలా దేవాలయం, అంటే ఇది ఒకే శిల నుండి చెక్కబడింది. ఓకే, సో ఇక్కడ మీరు ఇమేజ్ చూడొచ్చు. సో ఇవన్నీ కూడా ఒరిజినల్ ఇమేజెస్ అన్నమాట, వికీపీడియా నుంచి తీసుకున్నవి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డాష్ ది కెమికల్ ఫార్ములా ఆఫ్ H2SO4. డాష్ యొక్క రసాయన సూత్రం ఏమిటి H2SO4 కి సంబంధించి అని చెప్పేసి అడిగారు. సో H2SO4 అనేది దేనికి సంబంధించినటువంటి కెమికల్ ఫార్ములా అని చెప్పేసి అడిగారు. సో ఇది వచ్చేసి సల్ఫ్యూరిక్ యాసిడ్ అనమాట. సో దీన్ని ఆయిల్ ఆఫ్ విట్రాయల్ అని చెప్పేసి కూడా అంటారు వేరొక పేరులో. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి ది కెమికల్ నేమ్ ఆఫ్ H2SO4 ఈజ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. అదర్ నేమ్స్ ఫర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇన్క్లూడ్ మ్యాట్లింగ్ యాసిడ్ అండ్ ఆయిల్ ఆఫ్ విట్రాయల్. ఇట్ ఈజ్ corrosive and has a strong acidic tendency అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించిన స్ట్రక్చర్ మీరు కెమికల్ స్ట్రక్చర్ మీరు ఇక్కడ చూడొచ్చు. 2 H's అలాగే ఒక S, 4 O's అనమాట. సో ఇక్కడ మనకి H2SO4 అనేది దీనికి సంబంధించినటువంటి ఫార్ములా ఇది. సో అది దేనికి సంబంధించింది అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ కి సంబంధించింది. సో H2SO4 రసాయన నామం సల్ఫ్యూరిక్ ఆమ్లం. సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ఇతర పేర్లు మ్యాట్లింగ్ యాసిడ్ మరియు ఆయిల్ ఆఫ్ విట్రోయల్ అని చెప్పేసి అంటారు. ఇది తినివేయు మరియు బలమైన ఆమ్ల ధోరణిని కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏషియా ఖోఖో ఛాంపియన్షిప్ 2023 విజేత ఎవరు? హూ ఈజ్ ది విన్నర్ ఆఫ్ ఏషియన్ ఖోఖో ఛాంపియన్షిప్ 2023 అని చెప్పేసి అడిగారు. సో ఇది ఇండియా గెలుచుకుందనమాట. So the 4th edition was hosted in 2023 in Assam, India, and both the men's and women's categories were won by India. Okay, అస్సాంలో ఈ యొక్క ఏషియన్ ఖోఖో ఛాంపియన్షిప్ 2023 జరిగింది. సో మీరు ఇక్కడ గమనించవచ్చు 2023లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా అడుగుతున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ ఏషియన్ ఖోఖో ఛాంపియన్షిప్ అనేది బోత్ మెన్ అండ్ ఉమెన్ టీమ్స్ గెలుచుకోవడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే 4వ ఎడిషన్ 2023లో భారతదేశంలోని అస్సాంలో ఇది నిర్వహించబడింది మరియు పురుషులు మరియు మహిళల విభాగాలు రెండింటినీ భారతదేశం గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూసుకుంటే 2023 SSC CHSL ఎగ్జామినేషన్లో కూడా ఈ క్వశ్చన్ అడిగారండి. 2023 SSC CHSL Tier 1 ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ ని డైరెక్ట్ గా అడగడం జరిగింది. సేమ్ క్వశ్చన్ ని నిన్న జరిగినటువంటి SSC MTS షిఫ్ట్ 3లో అడిగారనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఆర్ ముత్తుకన్నమల్ వాజ్ అవార్డెడ్ ది పద్మశ్రీ 2022 ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాన్స్ స్టైల్స్ అని చెప్పేసి అడిగారు. ఆర్ ముత్తుకన్నమల్ కింది ఏ నృత్య రీతులకు సంబంధించి పద్మశ్రీ 2022 అవార్డును పొందారు?
సో అంతరించిపోతున్నటువంటి సాదిర్ అనేటువంటి డ్యాన్స్ ఫామ్ని ఆవిడ నేర్పిస్తూ ఈ కళని కాపాడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్ ముత్తు కన్నమల్ల అనేటువంటి ఆవిడికి 2022లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించిందనమాట. సో ఈ ఆర్ ముత్తు కన్నమల్ల అనేటువంటి ఈవిడే అనమాట. సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఏ విధంగా రికగ్నిషన్ వచ్చింది అంటే పద్మశ్రీ ది అవార్డ్ ఈజ్ ఇన్ రికగ్నిషన్ ఆఫ్ హర్ సర్వీస్ యాజ్ ఏ వెటరన్ 7th జనరేషన్ సాదిర్ డాన్సర్ ఫ్రమ్ విరాలి మలై, ఏ కస్టోడియన్ ఆఫ్ ది ఎర్లీ ట్రెడిషన్ ఆఫ్ భరతనాట్యం. ఓకే, భరతనాట్యంకి సంబంధించినటువంటి 7th జనరేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క సాదిర్ డ్యాన్స్ ఫామ్ని ఆవిడ నేర్చుకొని చాలామందికి నేర్పిస్తూ ఉన్నారు. సో పద్మశ్రీ భరతనాట్యం యొక్క ప్రారంభ సంప్రదాయానికి సంరక్షకురాలు. విరాలి మలైకి చెందినటువంటి 7వ తరం ప్రముఖ సదీర్ నర్తకిగా ఆమె చేసినటువంటి సేవకు గుర్తింపుగా ఈ యొక్క అవార్డు అయితే ఆవిడికి లభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అక్బర్ పీరియడ్ విచ్ డిపార్ట్మెంట్ పర్సన్ ఈస్ కాల్డ్ దీవాన్? అక్బర్ కాలంలో ఏ శాఖ వ్యక్తిని దీవాన్ అని పిలుస్తారు? రైట్ ఆన్సర్, ది చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ అండ్ హెడ్ ఆఫ్ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ని దీవాన్లు అని చెప్పేసి పిలుస్తారనమాట. దీవాన్లు. ఓకే, ప్రధాన రెవెన్యూ అధికారి మరియు ఆర్థిక శాఖ అధిపతిని దీవాన్ అని చెప్పేసి పిలుస్తారు. ది దీవాన్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కలెక్టింగ్ అండ్ మేనేజింగ్ రెవెన్యూ అండ్ ట్యాక్సెస్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ టు గవర్నమెంట్ అఫీషియల్స్. ది టర్మ్ దీవాన్ originated in Persia and was used to describe a bundle of written sheets or a book of accounts అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో ఇది పర్షియా పదం నుంచి వచ్చినటువంటి పదం ఇది దీవాన్ అనేది. సో దీవాన్ అంటే ఒక చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ అండ్ హెడ్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్గా చెప్పుకోవచ్చు. రాబడి మరియు పన్నులను వసూలు చేయడం మరియు నిర్వహించడం మరియు ప్రభుత్వ అధికారులకు జీతాలు మరియు పింఛన్లు పంపిణీ చేయడం దీవాన్ యొక్క బాధ్యత. దీవాన్ అనే పదం పర్షియాలో ఉద్భవించింది మరియు వ్రాసినటువంటి షీట్లు లేదా ఖాతాల పుస్తకాన్ని వివరించడానికి ఉపయోగించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకి క్వశ్చన్ కాదు. సో ఇక్కడ మనం అక్బర్ కాలంలో దీవాన్తో పాటు ఇక చాలా పేర్లు అయితే ఉండేవి అనమాట. అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ అలాగే ఆఫీసర్స్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే ప్రావిన్స్ని అప్పుడు సూబా అని చెప్పేసి పిలిచేవారు. ఇక్కడ చూసుకుంటే సిపహల్ సార్ హెడ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి అంటారు. దీవాన్ అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. సో ఈ క్వశ్చన్ అడిగాడు చూడండి. ఓకే, దీనిపైన అడిగాడు క్వశ్చన్. ఇంకా బక్షి అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ మిలిటరీ డిపార్ట్మెంట్. బక్షి అంటే మిలిటరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఛార్జ్ని ఏమంటారు అంటే బక్షి అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత డిస్ట్రిక్ట్కి సంబంధించి సర్కార్ అని చెప్పేసి పిలుస్తారు. ఫౌజ్దార్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ని ఫౌజ్దార్ అని చెప్పేసి పిలుస్తారు. అమల్ గుజార్ అంటే రెవెన్యూ కలెక్షన్కి సంబంధించినటువంటి దాన్ని అమల్ గుజార్ అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా కొట్వాల్ అంటే మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, ది ట్రయల్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ అండ్ ప్రైస్ రెగ్యులేషన్కి సంబంధించి కొట్వాల్ అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా ప్రజ్ఞ వచ్చేసి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లో ఈ ఆఫీసర్స్ని ఏమంటారు అంటే షిక్దార్ అని చెప్పేసి పిలుస్తారు. అడ్మినిస్ట్రేటివ్ హెడ్ కంబైన్డ్ ఇన్ హిమ్సెల్ఫ్ ది డ్యూటీస్ ఆఫ్ ఫౌజ్దార్ అండ్ కొట్వాల్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫౌజ్దార్కి అండ్ కొట్వాల్కి సంబంధించి ఇక్కడ కొట్వాల్ ఉన్నారు అలాగే ఫౌజ్దార్ ఉన్నారు కదా. సో వీరికి హెడ్గా ఉంటాడు షిక్దార్ అనేటువంటి అతను. తర్వాత అమీన్ కానున్గో అంటే రెవెన్యూ అఫీషియల్స్ని అమీన్ కానున్గో అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా విలేజ్లో ఉండేటువంటి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ని ఆఫీసర్స్ని ఏమంటారు అంటే ముక్కదాం అని చెప్పేసి అంటారు. అంటే హెడ్ మ్యాన్ని ముక్కదాం అని చెప్పేసి పిలుస్తారు. అకౌంటెంట్ నేమో పట్వారీ అని చెప్పేసి పిలుస్తారు. వాచ్మెన్ నేమో చౌకీదార్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇప్పటికీ మనకి ఇలాంటి జాబ్స్ పట్వారీ జాబ్స్ చౌకీదార్ జాబ్స్ అని చెప్పేసి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. నార్త్లో చాలామంది పట్వారీ అంటారు, చౌకీదార్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ అకౌంటెంట్ని పట్వారీ అని, వాచ్మెన్ని చౌకీదార్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, సో ఈ విధంగా మనకి దీవాన్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. మిగిలినవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ రిసిప్ట్స్ అని చెప్పేసి అడిగారు. కింది వాటిలో మూలధన రసీదుల్లో భాగం కానిది ఏంటి? రైట్ ఆన్సర్, ట్యాక్సెస్ అండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ లోన్స్ అని చెప్పేసి ఇచ్చారు. రుణాలపై అందుకున్నటువంటి పన్నులు మరియు వడ్డీ రుణాలపై పొందినటువంటి పన్నులు మరియు వడ్డీలు మూలధన రసీదుల్లో చేర్చబడలేదు. మూలధన రసీదుల్లో భాగం కానిదన్నమాట అది. Taxes and interest received on loans are not included in capital receipts. Taxes are not capital receipts because they don't create liabilities or reduce assets.
దే ఆర్ కన్సిడర్డ్ రెవెన్యూ రిసిప్ట్స్ అనమాట. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ లోన్స్ వచ్చేసి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ లోన్స్ ఈజ్ నాట్ ఏ క్యాపిటల్ రిసిప్ట్ అని చెప్పేసి ఇచ్చారు. పన్నులు వచ్చేసి ఇక్కడ మనకి చూసుకుంటే పన్నులు మూలధన రసీదులు కావు, ఎందుకంటే అవి బాధ్యతలను సృష్టించవు లేదా ఆస్తులను తగ్గించవు. వాటిని రెవెన్యూ రసీదులుగా పరిగణిస్తారు. రుణాలపై పొందినటువంటి వడ్డీ గురించి చూసుకుంటే రుణాలపై పొందిన వడ్డీ మూలధన రసీదు కాదు అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ దట్ దేర్ షల్ బి ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ ది ప్రైమ్ మినిస్టర్ యాజ్ ఇట్స్ హెడ్ అని చెప్పేసి ఇచ్చారు. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రధానమంత్రి అధిపతిగా మంత్రుల మండలి ఉండాలని సూచిస్తుంది అంటే ఆర్టికల్ 74(1) అండి. ఆర్టికల్ 74(1) ప్రకారం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 74(1) ప్రకారం ప్రధానమంత్రి అధిపతిగా మంత్రి మండలి ఉండాలి. మంత్రుల మండలి అధ్యక్షుడికి సలహా ఇస్తుంది మరియు సహాయం చేస్తుంది. ఓకే, మంత్రుల మండలి అధ్యక్షుడికి ఏం చేస్తుంది అంటే అధ్యక్షుడు అంటే ఎవరు? ప్రధానమంత్రి. ఓకే, అధ్యక్షుడికి సలహాలు ఇవ్వడం అలాగే సహాయం చేయడం లాంటి వర్క్ అయితే చేస్తారు. ఇది ఆర్టికల్ 74(1) ప్రకారం ఇది జరుగుతుంది. ఆర్టికల్ 74(1) ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టేట్స్ దట్ దేర్ షల్ బి ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ ది ప్రైమ్ మినిస్టర్ యాజ్ ఇట్స్ హెడ్. ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజెస్ అండ్ ఎయిడ్స్ ది ప్రెసిడెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, మనకి ఆర్టికల్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే పడుతుంది. ఓకే, ఖచ్చితంగా మీరు ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 343 వరకు మీరు మొత్తం కూడా చదువుకొని వెళ్ళండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. సో యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించినటువంటి ఆర్టికల్ గురించి అడిగారు, ఇంకా చాలా ఆర్టికల్స్ అయితే అడిగారు. సో మరొక ఆర్టికల్ కూడా వచ్చింది చూడండి. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ప్రాథమిక విధులు ఉన్నాయి? ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ కంటైన్డ్ ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అడిగారు. ఆర్టికల్ 51A మనకి ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి మనకి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఆర్టికల్ 51A ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే భారతదేశంలోని ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A చేర్చబడ్డాయి. 1976 నాటి 42వ సవరణ చట్టం రాజ్యాంగానికి మొదటి 10 ప్రాథమిక విధులను జోడించగా 2022 నాటి 86వ సవరణ చట్టం 11వ పదాన్ని జోడించింది. మొత్తం ప్రాథమిక విధులు ఎన్ని అని కూడా అడుగుతారు. మొత్తం 11 అనమాట. సో ఈ 11లో మనకి 51A మనకి ఇక్కడ చూసుకుంటే ఈ 11 విధులు కూడా ఉన్నాయి ఆర్టికల్లో. 1976 నాటి 42వ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మొత్తం 10 ప్రాథమిక విధులను జోడించగా 2022 నాటి 86వ సవరణ చట్టం ద్వారా 11వ పదాన్ని జోడించారనమాట. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ఇండియా ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ఆర్టికల్ 51A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ది 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976. 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు జరిగిందని చెప్పేసి కూడా అడగొచ్చు. 1976 సంవత్సరంలో జరిగింది. ఓకే, సో ది 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 added the first 10 fundamental duties to the constitution and the 86th amendment act of 2002 added the 11th అని చెప్పేసి ఇచ్చారు. సో ఇవి మనకి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మరొక క్వశ్చన్ వచ్చేసి ఆ క్రింది వాణిలో క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ కానిది ఏంటి అని చెప్పేసి కూడా అడిగారంట. కింది వాణిలో క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ కానిది ఏంటి అని చెప్పేసి ఇచ్చారు. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మనం ఆన్సర్ అయితే చేయాలి. ఓకే, సో ఈ విధంగా ఫ్యూ క్వశ్చన్స్ చెప్తున్నారు. టోటల్గా మనకి 25 క్వశ్చన్స్ రావాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ కూడా 25 క్వశ్చన్స్ రావాల్సి ఉంటుంది, కానీ చాలామంది చెప్పట్లేదు. దయచేసి ఇక్కడ నుంచి జరిగేటువంటి షిఫ్ట్స్కి సంబంధించి ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తారో వారు మన ఛానల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు రీసెంట్గా చేసినటువంటి వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కి సంబంధించి తెలపండి. నేను వాటికి సంబంధించి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఈ విధంగా మంచిగా ప్రిపేర్ చేసి మేము మీకు వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తాము. సో ప్లీజ్ బీ సపోర్టివ్ విత్ అస్. సో మీరు ఎవరైతే ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో షిఫ్ట్స్ వైజ్గా మీ షిఫ్ట్ అయిన వెంటనే కొంచెం గుర్తు తెచ్చుకొని ఆ క్వశ్చన్స్ ఏంటనేది చెప్పండి. నేను మీకు ఆన్సర్స్ ప్రిపేర్ చేసి వీడియోస్ అయితే చేస్తాను. నెక్స్ట్ రాసేటువంటి వాళ్ళకి అండ్ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళకి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.